ఈ సృష్టిని నిలబెట్టడానికి జ్ఞానం, సంపద, శక్తితత్వాల ఆవిర్భావం అవసరమవుతుంది. అందుకే బ్రహ్మ జ్ఞాన స్వరూపిణిగా సరస్వతిని ఆహ్వానిస్తాడు. గర్భోదకాశై విష్ణువు స్థితికారక శక్తిగా లక్ష్మిని అనుగ్రహంగా పొందుతాడు. శక్తి సమన్వయానికి దుర్గా, పార్వతీతత్వం ఆవిర్భవిస్తుంది. ఈ సమస్త విస్తరణల మూలంలో పరమ మూలస్వరూపంగా భావించబడేది కృష్ణ. ఆయన శక్తి వల్ల కారణోదకాశై, గర్భోదకాశై, క్షీరోదకాశై విస్తరణలు బ్రహ్మ, శివ, దుర్గా, లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలు అనేక కోటి విశ్వాల్లో అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాయని ఈ మహత్తర ఆధ్యాత్మిక కాస్మిక కథ చెబుతుంది. ఈ కథను భౌతిక శాస్త్ర సూత్రాల ప్రత్యక్ష వివరణగా కాక దైవ చైతన్యాన్ని ఖగోళ ఉపమానాల ద్వారా వివరించే రూపక కథగా గ్రహించాలి. అనంత విశ్వాల్లోనూ సూక్ష్మ హృదయంలోనూ అదే పరమసత్యం సర్వాంతర్యామిగా సర్వవ్యాపకుడిగా విరాజిల్లుతున్నాడనే సందేశమే దీనిలో అంతర్లీన సారం. ఈశావాస్య ఉపనిషత్తులో వెలువడిన మహాశాంతి మంత్రం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే శ్లోకం విశ్వసృష్టి రహస్యాన్ని అత్యంత గంభీరంగా తెలియజేస్తుంది. అవ్యక్తమైనది పూర్ణం. అది శూన్యంగా అనిపించినా అది ఖాళీ కాదు, అనంత చైతన్య సముద్రం. వ్యక్తమైన ఈ విశ్వం కూడా పూర్ణమే. ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణ విశ్వం ఉద్భవించింది. ఆశ్చర్యకరంగా ఆ పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసుకున్నా మిగిలేది కూడా పూర్ణమే. ఇదే వేదాంత సూత్రం. శూన్యం అంటే శూన్యత కాదు, అది అనంత సమతుల్య శక్తి స్థితి. పైన చెప్పినట్లుగా యూనివర్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ నథింగ్, కానీ ఆ నథింగ్ ఖాళీ శూన్యం కాదు, అది అనంతమైన పరబ్రహ్మ స్వరూపం, అవ్యక్త చైతన్య జలరాశి. వ్యక్తమైన సర్వాంతర్యామి సర్వవ్యాపక శక్తులన్నీ కలయిక కూడా అదే శూన్య పూర్ణ స్థితి. అందుకే శూన్యం ఈక్వల్ టు పూర్ణం ఈక్వల్ టు అనంతం ఈక్వల్ టు బ్రహ్మం. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆ పూర్ణ సముద్రంలోని తరంగాలే. పైన వివరించిన విధంగా ఎన్ని రకాలుగా వ్యక్తమైన పాజిటివ్ శక్తులు ఉన్నాయో అన్ని రకాల నెగటివ్ శక్తులు ఉన్నాయి. వాటన్నింటి మిశ్రమం శూన్యం, పూర్ణం. పూర్ణం నుంచి ఎంత శక్తిని తీస్తే అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ శక్తి ఉద్భవిస్తుంది. అదే మాయ, విష్ణు మాయ. అందుకే అంతా మిథ్య అంటారు. విష్ణుమూర్తి కళ అంటారంటే ఆ విష్ణుమూర్తి కలే పూర్ణం. ఈ కథ ఇంతటితో సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో పార్వతీ పరమేశ్వర.